గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికగా ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఉందని టీడీపీ నాయకులు భాస్కర్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం పరిచారు. తిరుచానూరు శిల్పారామంలో ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పోను వేడుకగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పో కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా దంపూరి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు. ఎక్స్పోలోని అన్ని స్టాళ్లను తిరిగి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, గృహ అలంకరణకు ఉపయోగపడే వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికగా ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. గృహ అలంకరణకు సంబంధిత వస్తువులన్నీ ఒకే చోట సరసమైన ధరలకు లభిస్తూ ఉండటం వల్ల ప్రజలకు చాలా సౌకర్యమన్నారు. ప్రజలందరూ ఎక్స్పోకు రావాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు 1500 మంది సందర్శించారని, ఈ రోజు ఆదివారం కావటం వలన సుమారు 3000 మంది దాకా సందర్శించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ శ్రీనివాసులు, ఈఎం బాబు, ప్రసాద్ రెడ్డి, బాలకృష్ణ కుమార్, మునిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో టీప్ అంటే ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా ఎక్స్పో అర్బన్ హట్లో గృహానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాలు లైట్లు కావచ్చు, స్కర్టన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, అదేవిధంగా హౌసింగ్ ఫ్లాట్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నిటికీ ఒక వేదికగా అర్బన్ హట్లో ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోస్ విచ్చేసి ఇక్కడ మన గృహానికి ఉపయోగపడేటువంటి సామగ్రిని ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఇది నిన్న ఈ రోజు 2 రోజుల మటుకే. ఈ 2 రోజుల్లో నేను దాదాపు 1500 మంది ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి కుటుంబ సమేతంగా దాదాపు 3000 మంది ఇచ్చేస్తారని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా సోదరుడు సత్యభామ డెకర్స్ ద్వారా తిరుపతి పట్టణంలో తాజ్ కావచ్చు, బ్లిస్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్ కి, ఇళ్లకి అన్నిటికీ కూడా స్కర్టన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటాయి. ప్రజలు ఇచ్చేసి సత్యభామ డెకర్స్ లో కూడా తీసుకోవాలని కోరుకుంటాను.